రైట్గా ఏపీ సీఎం చంద్రబాబు తరహాలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ఉద్యమ నేత గాంధీ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆమరణ దీక్ష చేశారని గుర్తు చేసిన గాంధీ నాయక్ తో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ బయటకు ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్లో గత వారం తీసుకున్నటువంటి కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు ఉన్న నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేస్తూ ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయొచ్చని ఒక నిబంధన తీసుకురాబోతుంది. ఈరోజు ముఖ్యమంత్రి ఫైల్ మీద సంతకం చేశారు. రేపు ఆర్డినెన్స్ కూడా రాబోతుంది రేపటి కేబినెట్ సమావేశంలో. ఇదే అంశంపైన గత సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నటువంటి గాంధీ నాయక్ మనతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి అరగుండు అరమిసంతో తిరిగినటువంటి గాంధీ నాయక్ ఇప్పుడు ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తివేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. గాంధీ నాయక్ చెప్పండి, మీకు ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం ఏమనిపిస్తుంది? నిర్ణయం చూస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ నిర్ణయం ఏదైతే 16వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇవాళ దాదాపు 12,736 గ్రామాల్లో, ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో 50 నుంచి మొదలుకుంటే 100-150 మంది వరకు ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారు రాజకీయ పార్టీల జెండాలు మోయడమే కాక రాజకీయ పార్టీల నాయకుల అనుసంధానాలు ఉంటూ పార్టీ పరమాదిగా లీడరే మా దేవుడిగా కొలిచే ఉన్నోళ్ళు లక్షలాది మందిగా ఉన్నారు. నిన్న ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారికి పోటీ చేసే అర్హత లేదని చెప్పి స్థానిక సంస్థలు అనగా 2 రకాలు, ఒకటి పట్టణ ప్రాంతం, ఒకటి గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ప్రాంత ఎన్నికల్లో ఏదైతే ఆ రోజుల్లో 95ల నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఈ జనాభా నియంత్రణ కొరకు ఈ జియోను ఏదైతే 2019లో కేసీఆర్ గారు వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పట్టణ ప్రాంత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు ఎంతమంది ఉన్నా పోటీ చేసే అవకాశం కల్పించడం జరిగింది. దాని తదుపరి 2024లో ఏదైతే ఈ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఉండడం వల్ల దేశ జనాభా గ్రోత్ తగ్గుతుందని చెప్పి ఆ రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ 2024 నాడు 4 సంవత్సరంలో ఈ స్థానిక గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఎట్ ఏ టైం అక్కడి అసెంబ్లీ మరియు శాసనమండలిలో తీర్మానం చేసి ఎత్తేయడం జరిగింది. దీనికోసం ఆమరణ దీక్ష కూడా చేశారు కదా, మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? ఇప్పుడు ఈ జియో రద్దు కావాలని నేను 1 సంవత్సరం ఈ ఆటికి 4 రోజులు నేను నిరాహార దీక్ష 3 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేయడంతో కొంతమంది ఇద్దరు పిల్లలు కలిగిన వాళ్ళు హేళన చేసిరు. కొంతమంది ఇద్దరు పిల్లలు కలిగిన వాళ్ళు మాకు పోటీకి ఇద్దరికి మించి ఉన్న వాళ్ళు పోటీకి వస్తారని చెప్పి హేళన చేసి నన్ను నవ్వుల పాలు చేసిన. నేను ఒక క్యాబినెట్ హోదా పదవి చేసి జీసీసీకి పదవి చేసి ఒక చేతుల కవర్ పట్టుకొని సెక్రటరియట్ మరి వివిధ పార్టీల కార్యాలయాల్లో వివిధ ప్రజాప్రతినిధుల దగ్గర పోతుంటే అందరు నవ్వి హేళన చేసిరు. అయినా నా యొక్క గోలు, నా యొక్క సుదీర్ఘ పోరాటం ఫలించే టైం ఫలిస్తుందని చెప్పి నేను ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర హైకోర్టులో కూడా నేను ఫీల్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఎస్ గారికి కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రికి స్వయానా కలిసి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. కనుక నా లెటర్ ఫలితం, నా శ్రమ, నేను చేసిన సుదీర్ఘ పోరాటం మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారికి ఆ భగవంతుడు మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల అధినేతలకు మరి ప్రజాప్రతినిధుల భగవంతుడు నా యందు కనువిప్పు కల్పించి ఈ జియో ఏదైతే ఉన్నదో 21/3 1995 చట్టంను రద్దు చేసేందుకు మొన్న 16వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సుదీర్ఘ కాలం పాటు ఈ జియో కొనసాగుతున్న జియోను రద్దు చేసి లక్షలాది మందికి, రాష్ట్రంలో లక్షలాది మందికి పోటీ చేసి ప్రజాప్రతినిధి సౌభాగ్యం కల్పించినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని పార్టీల అధినేతలకు మరి రాష్ట్రంలో చట్టసభలో ప్రతినిధిస్తున్న ప్రజాప్రతినిధులందరికీ లక్షలాదిగా ఉన్న నాతో పాటు ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్ననే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఈ ఆర్డినెన్స్ మీద సంతకం చేయడం జరిగింది. మరి ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ మీద సంతకం చేయడం జరిగింది. రేపు క్యాబినెట్లో రాష్ట్ర క్యాబినెట్ అంతా ఏకతాటిగా ఉండి ఆమోదించి గవర్నర్ గారికి పంపి గవర్నర్ గారు ఈ ఆర్డినెన్స్ తొందరగా ఇది ఇంప్లిమెంట్ చేస్తే రాబోయే ఎన్నికల్లోనే మేము ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకునే సౌభాగ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలతో పాటు రాష్ట్ర గవర్నర్ మాకు రాజకీయ పునర్జన్మను కల్పించాలని నేను రాష్ట్ర ఇద్దరికి మించి పిల్లల తరఫున మీకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.
చూస్తున్నాం. ఖచ్చితంగా గాంధీ నాయకు గత సుదీర్ఘకాలంగా 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం కారణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాల ఒత్తిడి కారణంగా దిగొచ్చింది. తన తల్లిని పోగొట్టుకున్న ఆవేదనతో గాంధీ నాయకు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేశారో ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో ఏవై స్వామి, ఐ న్యూస్.